ఉద్యోగాలు రావడం వారికి ఇష్టం లేదు, రైతులు బాగుండటం ఇష్టం లేదు. కాబట్టే ఎప్పటికప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిన పాత చింతకాయ పచ్చడిని ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ని శుభ్రంగా చదువుకోవడానికి మాత్రం ముందుకొచ్చి తనకిష్టమైన మీడియానే పిలుస్తారు. ఏ మీడియాని పిలరు, ఒకళ్ళిద్దరు వాళ్ళే వస్తారు, వాళ్ళు అడిగిందే క్వశ్చన్లు, వాళ్ళు అడిగిందే జవాబులు. ఇటువంటి మీడియాని పిలిచి మీరు మాట్లాడటం, మళ్ళీ 15 రోజులు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ 1-2 రోజులకు మళ్ళీ విజయవాడకి రావడం, లేకపోతే అమరావతికి రావడం, మళ్ళీ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఏ రోజన్నా ప్రజల్లో ఉన్నావా? నిజంగా వాళ్ళు చూస్తే మన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమవుతా అధికారంలో ఉన్న తిరుగుతున్నారు. వాళ్ళనన్నా చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. తప్పకుండా మరొక్కసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలకి పేటెంట్ నిలవు గొడ్డలి పార్టీయే. ఈ గొడ్డలి పార్టీ పేటెంట్ గొడ్డలి పార్టీ సింబల్ కూడా గొడ్డలైతే బాగుంటుంది. నీలాగా హత్యా రాజకీయాలని మేము ప్రోత్సహించాం, మేము అభివృద్ధి బాటలోనే నడుస్తాం. మేము అందరం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాం. నీలాంటి చౌకబారు ప్రెస్ మీట్లు, చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.